Hello everyone, welcome to అమ్మ అండ్ చిన్నూస్ జర్నల్. సో ఈరోజు మేము తణుకు వచ్చాం పెద్దమ్మ పెద్దనాన్న నా సిస్టర్ని కలవడానికి. సో నేనమ్మ రైల్వే స్టేషన్లో దిగాం. అక్కడేమో లైట్స్ ఏమో బ్లింక్ అవుతున్నాయి, చాలా హాంటెడ్గా అనిపించింది. సో మేము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాము అండ్ పెద్దమ్మ పెద్దనాన్న పిక్ చేసుకున్నారు. తర్వాత నేను వస్మి మాల్కి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడేలా ఉంది, చాలా గాలి వచ్చింది అండ్ స్టార్మ్ వచ్చింది. నాకు వస్మికి చాలా భయం వేసింది. సో నేను ఇది రికార్డ్ చేసి అమ్మకి పంపించాను వచ్చి పికప్ చేసుకోమని, ఎందుకంటే అంత గాలిలో మేమిద్దరం రాలేకపోతున్నాం అంత దూరం. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం అండ్ దెన్ అమ్మ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక చేపలామ వచ్చిందండి, చందువాలు అని చెప్పేసి. సరే ఆమె చేత తీయించి నేను ఆమె చేత మాట్లాడింటి ఆ చందువ కట్ చేసి క్లీన్ చేసి వెళ్ళే వరకు కూడా నేను ఆమెను రికార్డ్ చేశాను. తర్వాత మా బావగారు చూడండి ఏం చేస్తున్నారు. అవును, ఎలకోలం వాడుతున్నారు. ఊళ్ళలో ఎలా ఉంటుందంటే ఇంటికి వచ్చి చేపలు అమ్మటమే కాకుండా మనకు శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి కడిగేసి నీట్గా ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి మా వీడియోస్ మావన్నీ స్టార్ట్ అయినాయి. మేము ఫస్ట్ రాజమండ్రి వెళ్తున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఫ్రీ బస్లో. మా అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇది మా థర్డ్ టైం బస్ ఎక్కడం. అంటే చిన్ను పుట్టిన తర్వాత బస్ ఎక్కడం థర్డ్ టైం. చిన్ను పుట్టిన 16 సంవత్సరాల్లో ఎంత ఎంజాయ్ చేసామంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, అయినా సరే మా ఆధార్ కార్డులు చూపించాం వాళ్ళకి. బస్ అంతా మేము నవ్వుతూనే ఉన్నాము, ఎందుకంటే మాకు ఆధార్ కార్డ్స్ అక్కడవే ఉన్నాయి, హైదరాబాద్లో అయితే లేవు. కానీ మేము ఉండటం హైదరాబాద్లో ఉంటున్నాము. ఆధార్ కార్డ్స్ అన్నీ చూపించి బస్ ఎక్కి కూర్చున్నాం, బాగానే ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ లాస్ట్ సీట్ అండి మాది. మొత్తం జంపింగ్ మాట. ఎంత ఎంజాయ్ చేసామంటే బస్సులో చాలా ఎంజాయ్ చేసాం, నేను మా అక్క వస్మి చిన్ను. అసలు టూ మచ్ మాట, అంత బాగా ఎంజాయ్ చేసాం మేము. సో మేము ఎంజాయ్ చేస్తున్నాం. అమ్మ అయితే బస్లో కొత్త వాళ్ళతో మాట్లాడింది. అవి రెండు మొగ్గలు మల్లె మొగ్గలు ఎంత అందంగా పెట్టుకునేదంటే అంత బాగా పెట్టుకుంది. మధ్యలో మా అక్క ఫుల్గా నిద్రపోతుంది బస్సులో కూర్చుని. 1.5 hour జర్నీ చేసాం మేము తణుకు టు రాజమండ్రికి. సో అంత లాంగ్ జర్నీలో పెద్దమ్మ పడుకున్నారు అండ్ నేను వస్మి వెనకాల హ్యాండ్ పెడుతున్నాము పెద్దమ్మకి సీట్గా. తణుకు నుంచి రాజమండ్రి వెళ్ళటానికి మధ్యలో కొవ్వూరు టోల్ గేట్ దగ్గర దిగాలంట. అక్కడ సీమ చింతకాయలండి, ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. చిన్నప్పుడు మేము బాగా తినేవాళ్ళు, మాకు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి చిన్నప్పుడు. మా అన్నయ్య ఒక పెద్ద గెడకర్రతో కొనేవాళ్ళం. ఈలోపు నేను పువ్వులు ఇవన్నీ రికార్డ్ చేస్తుంటే ఈమె ఒక సీరియల్ యాక్టర్, నాకు కూడా అంత ఐడియా లేదు కానీ అప్పుడప్పుడు నేను టీవీలో చూసేదాన్ని. నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను, నేను అప్పటికే పువ్వుల్ని సీమ చింతకాయలని ఇవన్నీ నేను రికార్డ్ చేసుకుంటున్నాను. సడన్గా వాళ్ళు వచ్చి ఆగారు, వాళ్ళు కూడా పువ్వులు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయంటే చాలా ముద్దుగా ఉన్నాయి. నేను చాలా కొనుక్కున్నాను, సీమ చింతకాయలు, పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరాలు, ఇంకేమంటే గులాబ్ జాములు అండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. అక్కడ చాలా కొనుక్కున్నాం, కొన్ని కాదు ఎన్ని కొన్నామంటే అన్ని కొన్నాము. మళ్ళీ మేము ప్రయాణం స్టార్ట్ అవ్వాము. ఇక మేము తింటూనే వెళ్ళిపోతున్నాము ఆటోలో, ఎన్ని తిన్నామో మాకే తెలియదు, అంత స్వీట్గా ఉన్నాయి అవి. నెక్స్ట్ మేము కొవ్వూరు గోపాదాలు, అదొక చాలా ఫేమస్. మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మీకు ఇదంతా దీని చరిత్ర అంతా తెలుస్తుంది. ఆ గోపాదాల దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి పెద్ద రేవండి, పుష్కరాల రేవు, చాలా బాగుంది. మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇది చూడవలసిన ప్లేస్, కంపల్సరీ ప్లేస్ అయితే. ఇక్కడ ఎలా అనుకుంటున్నారా, ఈవినింగ్ టైంలో పిల్లలందరూ వచ్చేసి మొత్తం స్నానాలు చేస్తున్నారు, చిన్న చిన్న చేపలను పట్టుకుంటున్నారు. బాగుంది ఈ ప్లేస్ కూడా, చిన్నకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కదా తను చూడటం ఇలాంటి ప్లేసెస్. వెదర్ అక్కడ చాలా బాగుంది, అంత ఎండలో కూడా అక్కడ కూల్గా ఉంది. సో నేను వస్మి లాలీపాప్ తింటున్నాం. యాక్చువల్లీ ఆ లాలీపాప్ నచ్చలేదు, బట్ వేస్ట్ చేయకూడదని తింటున్నాం మేమిద్దరం. సో అక్కడ శివాలయం లాగా శివుడిని అండ్ ఆవు వల్ల బేబీని పెట్టారు.
నాకు బేబీ నచ్చింది అక్కడ. సో బేబీతో ఫోటో దిగుదాం అనుకుంటున్నాం. సో అక్కడ చాలా కిడ్స్ స్విమ్మింగ్కి కూడా వచ్చారు. సో అమ్మ అవన్నీ రికార్డ్ చేసింది. నా చిన్నప్పుడు రోజులే గుర్తుకొచ్చాయండి నాకు. చిన్నప్పుడు మేము కాలువ దగ్గరికి వెళ్ళి సమ్మర్ అంతా కూడా కాలువ దగ్గరే ఎంజాయ్ చేసేవాళ్ళు. మార్నింగ్ వెళ్ళామంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేవాళ్ళం, శుభ్రంగా తినేవాళ్ళం, మళ్ళీ 4-3 వెళ్ళిపోయి కాలువలోనే ఉండేవాళ్ళం. కాలువలు, పంట పొలాలు, చేలు ఇవన్నీ కలిపి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సేమ్ వీళ్ళని చూస్తుంటే నాకు కూడా అలానే అనిపించింది. మధ్యలో కొంతమంది చున్నీలు తీసుకుని చేపలు పడుతున్నారు. నేను దాన్ని కూడా రికార్డ్ చేశాను. సో అక్కడ కిడ్స్ జంప్ చేస్తున్నారు. కిడ్స్ అని చెప్పకూడదులే, టీన్స్ అని చెప్పాలి. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అక్క మమ్మల్ని కూడా తీయి అని చెప్పేసి వాళ్ళు మరీ ఎక్కువ చేశారన్నమాట ఆ రోజైతే. నేను వాళ్ళకి కూడా చెప్దాం అనుకున్నాను, మా ఛానల్ చూడండి అని చెప్పేసి. నేను అక్కడ చెప్పడం కుదరలేదు. ఇక బుజ్జి చేపలండి. ఒక క్లాత్ తీసుకుని చేపలను పట్టి ఒక కవర్లో వేసుకుంటున్నారు. ఒక చిన్న బేబీ అయితే కూడా అంది, మావి తీవా మాది వీడియో తీయక్క అంటే అవన్నీ నేను రికార్డ్ చేశాను. భలే ఉందండి, నాకు ఎంత బాగా నచ్చిందో. నాకు కూడా వెళ్ళి స్నానం చేయాలనిపించింది, కానీ మేమేం క్యారీ చేయలేదు కదా. అక్కడ స్నానం చేస్తావా నువ్వు? అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో చూడు. ప్యూర్ మంచినీళ్ళమ్మా అవి. గోదావరి నీళ్ళు అలానే ఉంటాయి, విపరీతమైన ప్రవాహం కదా, స్నానాలు చేయొచ్చు అందులో. సో మా మదర్కి ఇలాంటి విలేజ్ వైబ్స్ అంటే చాలా ఇష్టం. నేను అక్కడే పుట్టి పెరిగాను చిన్ను. నీకోసమే నేను హైదరాబాద్ వచ్చా, లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం. ఫ్యూచర్లో మాత్రం నేను కంపల్సరీ విలేజ్కి వెళ్ళిపోతానండి. వద్దు ప్లీజ్, మనం ఇక్కడే చూడు ఎంత బాగుందో అక్కడ ప్లేస్. అసలు అలాంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది చెప్పు. బాగుంటుంది. 10 మంది ఉంటారు, నాన్న వాళ్ళు ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇక్కడ హైదరాబాద్లో ఏముంది, తినటం, పడుకోవటం, వర్క్ చేసుకోవటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ తినటం, పడుకోవటం. పక్క వాళ్ళు కానీ ఎవ్వరు మాట్లాడరు. ఇది ఎలా లైఫ్ అయిపోయిందంటే ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరు. అదే విలేజెస్లో అయితే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు మనం పలకరిస్తారు. ఒక్కరోజు మనం 8-9కి మన గేట్ ఏమంటారు, మన డోర్ తీయకపోయినా కూడా ఏమవిందిరా, ఎలా ఉందిరా అని చెప్పేసి డోర్ తీయించే వరకు ఊరుకోరు, అడుగుతారు ఆరోగ్యం బాగానే ఉందా, బాగున్నావా అమ్మ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు పట్టించుకుంటారు. ఈ హైదరాబాద్లో ఏమని చెప్పు, ఏమీ లేదు ఇక్కడ. ఫైన్, 2 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడే బాగుంటుంది. ఓకే సరేలే, నెక్స్ట్ నువ్వైతే ఇక్కడే ఉండు, నేనైతే విలేజ్కి వెళ్ళిపోతా. పెద్దగా కానీ స్టడీ అంతా అయిపోయాక, నువ్వు సెటిల్ అవ్వాక. సో దెన్ మేము మళ్ళీ ఆటో ఎక్కి టెంపుల్కి వెళ్తున్నాం. మా ఇద్దరికి ఇదే వస్తుందండి. తనకు సిటీ అంటే ఇష్టం, నాకు విలేజ్ అంటే ఇష్టం. విలేజ్కి వెళ్తున్నప్పుడల్లా చెప్తూనే ఉంటా, చిన్ను మనం ఇక్కడ సెటిల్ అవుదామంటే నువ్వు అక్కడ సెటిల్ అవ్వు, నేను ఇక్కడ సెటిల్ అవుతా అంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి అంటుంది నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావని చెప్పేసి. సో అది రాజమండ్రి బ్రిడ్జ్ అంట, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో యాక్చువల్లీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ నన్ను తీసుకెళ్ళలేదమ్మా. టైం కుదరలేదండి దాని ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళటానికి. అంటే అన్ని ప్లానింగ్తో వచ్చాము మేము, అన్నీ తిరగాలి, రాజమండ్రి మొత్తం చూపించాలని చెప్పేసి. ఆ బ్రిడ్జ్ వరకు దగ్గర, అంటే బ్రిడ్జ్ నుంచి వెళ్ళాము కానీ దాని దగ్గర ఆగలేదంతే, మిగతా అన్నీ తిరగడం జరిగింది. సో దెన్ నేను, అమ్మ, పెద్దమ్మ, వస్మి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం. టు బి ఆనెస్ట్ నాకు అమ్మకి ఇస్కాన్ టెంపుల్ అంటే చాలా ఇష్టం. అండ్ హైదరాబాద్లో కూడా ప్రతి వీక్ ఏదో ఒక టెంపుల్కి వెళ్తూనే ఉంటాం. హైదరాబాద్లో 3-4 ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్స్, కంపల్సరీ విజిట్ చేస్తాం. కృష్ణయ్య అంటే మాకు చాలా చాలా ఇష్టం. కృష్ణుని డెకరేషన్ చేయటం, పువ్వులతో అలంకరించడం, బట్టలు వేయటం, అబ్బా ఇంకా చాలా చేస్తూ ఉంటాంలేండి రోజు మేము. ఇక్కడ ఆవు ఉంది, అది ఎంత క్యూట్గా ఉందో ఆ బేబీ ఆవు. నేను దాన్ని రికార్డ్ చేశాను మోస్ట్లీ. చాలా అది నీ వంకే చూస్తుంది చిన్ను, నువ్వు బేబీవే అది బేబీనే. నేనంత బేబీని కాదు. సో తర్వాత అందరికీ అమ్మ బొట్టు పెడుతుంది. నేను యాక్చువల్లీ పెట్టుకోను అన్నాను, ఎందుకంటే నాకు నచ్చదు అలా పెట్టుకోవడం. సో నేను యాక్చువల్లీ పెట్టుకోలేదు. అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ మదర్ అడుగుతున్నారు మా బాబుకి కూడా పెట్టండి అని. వాడు ఎంతో బాగున్నాడు అంటే అంత బాగున్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు వాడు కూడా. సో ఫైనల్లీ నేను బొట్టు పెట్టుకోనన్నా అమ్మ నన్ను ఫోర్స్ చేసింది, సో నేను పెట్టుకున్నాను.
సో తర్వాత మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ రికార్డ్ చేయకూడదు కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా తగ్గించేసాం అన్నమాట రికార్డ్ చేయటం. కానీ పైన నేను అంతా రికార్డ్ కూడా. చేశాను సీక్రెట్గా. రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుందండి, కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్ అయితే ఇది. చిన్నకు కూడా బాగా నచ్చింది. అందరం కూడా బాగా దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. అండ్ కేసర్ అక్కడ స్వామి. కృష్ణ అండ్ రాధా అనుకుంటా చాలా బాగున్నాయి చూడడానికి. నాకైతే చాలా నచ్చాయి ఆ 2 ఐడల్స్. అండ్ ఇది నాకు అమ్మకి 3rd టైం అనుకుంటా ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయడం. సో రాజమండ్రిలో అయితే ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయడం మా ఫస్ట్ టైం. ఇక్కడ టెంపుల్ చుట్టూరు ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది. కొందరు ఫోటోషూట్స్కి వచ్చారు అండ్ మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం, చుట్టూరు బాగుంది. అండ్ మళ్ళీ కాసేపు ఆవుల దగ్గర ఉన్నాం, ఎందుకంటే అక్కడే నచ్చింది నాకు, అక్కడే అవన్నీ క్యూట్గా అనిపించాయి. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసాం. అండ్ దెన్ మళ్ళీ మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం. దెన్ ఈ ఐడల్ కృష్ణుడు గోవర్ధన కొండని ఏదో లిఫ్ట్ గోవర్ధన పర్వతం చేసి ఎత్తటం. అది నచ్చింది. సో అది రికార్డ్ చేసింది అమ్మ. అండ్ దెన్ ఇది వేరే టెంపుల్కి వచ్చాం నేను అమ్మ. ఇది కూడా బాగుందండి, రంగనాథ స్వామి వారి ఆలయం అని చెప్పేసి. ఇది కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం రాజమండ్రి పిన్ టు పిన్ తిరిగామాట. మొత్తం రాజమండ్రి తిరిగేసి ఫుల్గా ఎంజాయ్ చేసి చిన్ను చేత బలవంతంగా రీల్స్ చేయించి, అది వద్దన్నా వినకుండా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తామో తెలియదు మనకి. ఈ ప్లేసెస్లో మళ్ళీ తను చేస్తుందో లేదా పెద్దదవుతుంది కదా, మళ్ళీ తనతో సిగ్గుపడుతుందేమో తర్వాత ఫ్యూచర్లో అని చెప్పేసి పిన్ టు పిన్ నేను రికార్డ్ చేసి తను తీసుకొచ్చాను బయటికి. సో ఇక్కడ కూడా రికార్డ్ చేయొద్దు అనే పెట్టారు, బట్ అక్కడ యాక్చువల్లీ ఏమీ పట్టించుకోలేదు. సో మేము టెంపుల్ని రికార్డ్ చేసాం. అండ్ తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకో టెంపుల్ ఉంది కాబట్టి. దత్తాత్రేయ ఆశ్రమం అండి ఇది కూడా. ఇది కూడా బయట నుంచే వీడియో తీయటం జరిగింది. మేమైతే లోపలికి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొచ్చాము. సో తర్వాత గోదావరి మళ్ళీ అక్కడికి వచ్చాం, మళ్ళీ ఇంకో గోదావరి దగ్గరికి వచ్చాం. పుష్కరాల ఘాట్ అంటారు కదా, అక్కడికి వచ్చాము. అక్కడ స్నానాలు అవి చేస్తారు. అక్కడ సన్సెట్ ఎంత బాగుందో అంత బాగుంది. మేము చాలా వీడియోస్ తీసుకున్నాము, చిన్న డ్యాన్స్ చేసింది, ఫొటోస్ తీసుకున్నాము. సన్సెట్ ముందు నుంచుని చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. ఏరియా కూడా చాలా బాగుంది. సో అమ్మకి నేచర్ నేచర్తో ఉన్న కనెక్షన్ ఎక్కువ ఇష్టం. సో అమ్మ సన్సెట్ని ఎంజాయ్ చేసింది. బట్ నాకు యూజువల్లీ ఆరెంజిష్ కైండ్ ఆఫ్ వెదర్ అంటే నాకు నచ్చదు. సో నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. అండ్ ఈ టెంపుల్కి నేను వస్మి వెళ్ళలేదు, అమ్మ పెద్దమ్మ వెళ్ళారు. మేము బయట వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. అండ్ నైట్ అయిపోతుంది, మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇది మా లాస్ట్ విజిట్ అన్నమాట ఆ రోజు రాజమండ్రిలో. ఇది మహాకాళేశ్వరాలయం చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది ప్రతి ఒక్కరూ చూడండి, ఇది ప్రపంచంలో ఇది ఒకటి మాత్రమే ఉందంట. నాకు తెలుసు, అలా ఎవరో చెప్పడం నేను విన్నాను, నాకైతే తెలియదు. ఒక ఆయన చెప్పారు అక్కడ, ఇదే నెంబర్ 1 అండి, ఇదే మొట్టమొదటి అని చెప్పేసి. శ్మశానంలోంచి బూడిద తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ శివుడికి అభిషేకం చేస్తారంట. ఇక్కడ ఒక్క రోజంతా ఉండాలి అండి. ఇది మొత్తం చూడాలి అంటే 1 డే సరిపోదు, కానీ మాకు 1 అవరే టైం ఉంది. ఎందుకంటే అప్పటికే మాకు 7:30 అయిపోతుంది. 8:30 దాటితే మాకు బస్సెస్ దొరకవు. మేము మళ్ళీ రాజమండ్రి టు తణుకు వెళ్ళాలి. నేను 1 అవర్లో ఎంత పరుగు పెట్టి ప్రతి దేవుణ్ణి కూడా నేను రికార్డ్ చేశాను. నెక్స్ట్ టైం మాత్రం పనిగట్టుకుని ఈ ఒక్క గుడి కోసమే వెళ్తాము, అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. చాలా బాగుంది అసలు. మనసారా మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకొచ్చాను ఇక్కడైతే. చిన్నకు కూడా నచ్చింది ఈ ప్లేస్. యాక్చువల్లీ విజిట్ చేసిన అన్ని టెంపుల్స్లో ఇది నా ఫేవరెట్ టెంపుల్ అయింది. సో అమ్మ పెద్దమ్మ రికార్డ్ చేస్తుంటే నేను వస్మి ప్రతి ఐడల్ దగ్గరికి వెళ్ళి, అక్కడ గంట ఉంది ప్రతి ఐడల్ దగ్గర. సో
నేమ్ చదివి మేము ప్రే చేసి ప్రతి ఒక్క దేవుడిని దర్శించుకుని పరుగు పెడుతున్నాము. సో ఒక రన్నింగ్ రేస్ లాగా మేము. అంటే 1 అవర్ టైంలో మొత్తం కవర్ చేయాలన్నమాట, అందుకని చెప్పేసి. ఎన్ని ఐడల్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? నాకు కూడా ఐడియా లేదు నాన్న. 104 ఎంత అన్నారు? 108. 108 104 అన్నారు అక్కడ. నాకు కూడా ఐడియా లేదు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది, బట్ అమ్మ ఎక్కువ టైం ఇవ్వలేదు ఉండడానికి. బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం, ఎస్పెషల్లీ ఈ టెంపుల్లో అయితే. సో అన్ని ఐడల్స్ని దర్శించుకుని ఫైనల్గా టెంపుల్ లోపలికి వెళ్ళాం. అక్కడ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అవర్ డే 1 ఆఫ్ అవర్ తణుకు వ్లాగ్. ఇంకా డే 2, డే 3 కూడా మేము పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అండ్ థ్యాంక్ యూ.